దేవీ భాగవతంలో ఒక అద్భుతమైన కథ ఉంది. అసలు మన మనసులో ఉండే ఆలోచనలు, మన భావాలు, మన భవిష్యత్తును ఎలా మలుస్తాయో చెప్పే కథ ఇది. మన లోపలి ప్రపంచం, మన బయటి ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తుందో స్పష్టంగా తెలుసుకుందాం. పదండి. ఒకే వంశం, ఒకే బాధ్యత, కాని ముగ్గురు స్త్రీలు, వాళ్లకు పుట్టిన పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నం. అసలు వాళ్ల భవిష్యత్తును నిర్ణయించిందేంటి? వారి మనసులోని భావాలే. ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఒకప్పుడు ఎంత వైభవంగా వెలిగిన కురువంశం ఇప్పుడొక పెద్ద సంక్షోభంలో చిక్కుంది. చూడండి, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే సింహాసనమేమో ఖాళీగా ఉంది. రాజులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. దీంతో రాజ్యానికి వారసుడెవరు అనే పెద్ద ప్రశ్న మొదలైంది. కురువంశం భవిష్యత్తు మొత్తం అంధకారంలో మునిగిపోయిందనమాట. ఇక ఈ టైంలో రాజమాత సత్యవతి పరిస్థితైతే చెప్పక్కర్లేదు. ఆమె గుండె ఆందోళనతో బరువెక్కింది. అందరి ఆశలు ఆ మహాయోధుడు భీష్ముడిమీదే ఉన్నాయి. కాని ఆయన తన భీషణమైన బ్రహ్మచర్య ప్రతిజ్ఞతో కట్టుబడి ఉన్నాడు. అందుకే వంశాన్ని కాపాడలేక నిస్సహాయంగా నిలబడటం ఆయనకు పెద్ద ధర్మసంకటంగా మారింది. ఇక అంతా అయిపోయింది, అంతా చీకటే అనుకుంటున్న సమయంలో ఎవరూ ఊహించని ఒక దైవిక కిరణం ఆ రాజ్యంపై ప్రసరించబోతోంది. ఆ సమయంలోనే సత్యవతికి తన మొదటి కుమారుడు, మహాతపశ్శక్తి సంపన్నుడైన వ్యాస మహర్షి గుర్తొచ్చాడు. ఆమె ధ్యానించగానే ఆ మహర్షి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. రాజసంక్షోభానికి ఒక అసాధారణమైన పరిష్కారంలా నిలిచాడు వ్యాసుడు. సరే, సత్యవతి అభ్యర్థనకు వ్యాసుడు ఒప్పుకున్నాడు. కాని ఒక కీలకమైన షరతు పెట్టాడు. ఇది కేవలం శారీరక కలయిక కాదు, ఇది ఒక ధర్మకార్యం. కాబట్టి రాణులు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పవిత్రంగా, సిద్ధంగా, అన్నింటికన్నా ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ల మనస్సులోని భావమే పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఇక్కడి నుండే అస్సలు కథ మొదలవుతుంది. వ్యాసుడితో ఆ ముగ్గురి సమావేశం వాళ్ల వ్యక్తిత్వానికి ఒక పెద్ద పరీక్షలా నిలిచిందన్నమాట. సో మొదట రాణి అంబిక వంతొచ్చింది. ఏళ్ల తరబడి తపస్సు చేసిన వ్యాసుడి తేజస్సును, ఆ తీవ్రమైన రూపాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఆయన్ని చూడగానే భయంతో వణికిపోయి కళ్ళు గట్టిగా మూసేసుకుంది. దాని ఫలితం వెంటనే కనిపించింది. ఆమె భయంతో కళ్ళు మూసుకోవడమే ఆమెకు పుట్టబోయే కొడుక్కి శాపమయ్యింది. ధృతరాష్ట్రుడు బలవంతుడుగా పుట్టినా పుట్టుకతోనే అంధుడుగా పుట్టాడు, తల్లి భయానికి ప్రతిరూపంగా. ఒక రెండో వంతు రాణి అంబాలికది. ఆమె కూడా వ్యాసుని రూపాన్ని చూసి భయంతో వణికిపోయింది. ఆమె ముఖం రక్తం చుక్క లేకుండా భయంతో పాలిపోయింది. అంబాలిక భయానికి ఫలితంగా ఆమె కొడుకు పాండు జన్మించాడు. శక్తిమంతుడే, కాని తల్లి భయంతో పాలిపోయిన ముఖానికి ప్రతీకగా అతను బలహీనమైన, పాలిపోయిన శరీరంతో పుట్టాడు. చూశారా, మరోసారి తల్లి మనసులోని ఆందోళన బిడ్డ భవిష్యత్తున ఎలా ప్రభావితం చేసిందో. ఇద్దరు రాణులు విఫలమవడంతో మూడోసారి ఒక దాసిని పంపారు. ఆమె రాణి కాకపోవచ్చు, కాని ఆమె మనస్సు మాత్రం ఆ రాణులకన్నా ధైర్యంగా ఉంది. ఆమె వ్యాసుణ్ణి చూసి భయపడలేదు. భక్తితో, గౌరవంతో తలవంచింది. ఆమెలోని ప్రశాంతత, ధైర్యం ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపించాయి. ఆ దాసి ప్రశాంతతకు, ధైర్యానికి ప్రతిఫలం అద్భుతంగా ఉంది. ఆమెకు పుట్టిన విదురుడు రాజకుమారుడు కాకపోయినా జ్ఞానానికి, ధర్మానికి, నీతికి ప్రతిరూపంగా నిలిచాడు. ఇక్కడ శారీరక బలం కాదు, ఆత్మబలం జన్మించింది. ఈ ముగ్గురి కథల నుండి మనం గ్రహించాల్సిన అసలైన సారమేంటి? మనస్తత్వ ఫలితాలని ఇప్పుడు ఒక్కసారి విశ్లేషిద్దాం. ఇక్కడ ఈ పట్టికను ఒక్కసారి చూస్తే మనకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూడండి, అంబిక భయం ఆమె కొడుక్కి అంధత్వాన్ని ఇచ్చింది. అంబాలిక ఆందోళన ఆమె కొడుక్కి బలహీనతనిచ్చింది. కాని ఆ దాసి చూపించిన ధైర్యం, గౌరవం ఆమె కొడుక్కి జ్ఞానాన్ని, ధర్మాన్ని ఇచ్చాయి. అంటే ప్రతి తల్లి మనసులో ఏముందో అదే వాళ్ళ పిల్లల లక్షణంగా మారింది. ఎంత అద్భుతం కదా! సో ఈ కథ మనకు చెప్పే కాలాతీత సత్యం ఇదే. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు మనం లోపల ఎలా స్పందిస్తామో మన బయటి ప్రపంచం కూడా అచ్చం అలానే రూపుదిద్దుకుంటుంది. మరి ఈ ప్రాచీన కథ నుండి మన జీవితానికి ఉపయోగపడే ఆధునిక పాఠాలు ఏంటి? వాటిని ఇప్పుడు ఒక్కసారి చూద్దాం.
ఈ కథ మనకు 4 చాలా ముఖ్యమైన సత్యాలను నేర్పుతుంది. 1. మన మైండ్ సెటే మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. 2. భయం మనలోని నిజమైన పొటెన్షియల్కి అడ్డుగోడలా నిలుస్తుంది. 3. ఆ దాసిలా ప్రశాంతమైన స్థిరమైన మనస్సు ఎప్పుడూ గొప్ప ఫలితాలనే ఇస్తుంది. ఇక చివరిగా 4వది, విదురుడి జీవితం చెప్పే సత్యం గొప్పతనమనేది పుట్టుకలో కాదు, గుణంలో ఉంటుంది. ఈ కథలోని అత్యంత లోతైన పాఠం ఇదే. విదురుడి ఉదాహరణ సరిగ్గా ఇదే చెబుతోంది. అతను రాజవంశంలో పుట్టకపోయినా తన జ్ఞానం, ధర్మం కారణంగా చరిత్రలో అత్యంత గౌరవనీయుడిగా నిలిచాడు. అంటే గొప్పతనమనేది హోదాలో కాదు, వ్యక్తిత్వంలో ఉంటుందని ఇది నిరూపిస్తుంది. చివరిగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. జీవితం మన ముందు ఒక సవాల్ను ఉంచినప్పుడు మన స్పందన ఎలా ఉండాలి? భయమా లేక ధైర్యమా? అంబాలికల వలె భయపడతామా లేక ఆ దాసివలె ధైర్యంగా స్థిరంగా నిలబడతామా? ఎంపిక మనదే, ఫలితం కూడా మనదే.